పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా పోలీసు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక న్యాయవాది కృష్ణప్రసాద్ అనే న్యాయవాది మాట్లాడడం జరిగింది. డిఎస్పీ శ్రీనివాసు గారిని, జోన్ ఎస్హెచ్ఓ ఇంతియాజ్ బాషా గారిని ఏకవచనంతో ఎటువంటి మర్యాద ప్రమాణం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతూ ఒక వీడియోని ప్రారంభించింది. ఈ విషయమై పోలీస్ సంఘం ఫిర్యాదు చేస్తుందేమో అని ఎదురు చూసినాము. చాలా మటుకు మా వాళ్ళందరూ ఖండించినారు. ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని. అసలు తెలియని విషయం ఏమంటే బాధితులు కుడుముపాడు గ్రామస్తులు, వాళ్ళకి అక్కడ 2 నుంచి 3 ఎకరాల మధ్య పొలం ఉంది. దాని పక్కనే అగ్రికల్చర్ ల్యాండ్ పక్కనే ఇతను ఒక క్రషర్ ఫ్యాక్టరీ చేస్తున్నాడు. ఆ క్రషర్ ఫ్యాక్టరీకి ఇతనికి ఆ భూమి యజమానులకి వీళ్ళ కొడుకు ఈ కృష్ణప్రసాద్ కుటుంబానికి ఆ రైతులకి ఎప్పటి నుంచో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర దుమ్ము రావడము, వాళ్ళు ఈ పొలంలో వాళ్ళు గ్రాసం వేస్తున్నారు. పశువులకి వాళ్ళకి 2-3 బర్రెలు ఉన్నాయి, దానికి గ్రాసం వేస్తున్నారు. వీళ్ళది ఈ డస్ట్ అంతా ఆ పొలంలో పడడం వలన వాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయి మధ్యలో. అవి చిరికి వాన కొంచెం పెద్దగైన సమయంలో మేము మధ్యవర్తిత్వం జరిపాము ఆ విషయంలో. ఇట్లా గొడవ పడద్దండి, ఈ విధంగా గొడవ పడుకుంటే నష్టపోతారు అని చెప్పి దానికి ఏదో అడ్డం కట్టేసి డస్ట్ పోకుండా చేయండి అని చెప్పి చెప్పాము. అప్పటికే వీళ్ళు కొంత గొడవలు ఉన్నాయి మా ముందే. అదే అప్పుడు కొన్ని రోజులు సమస్య పోయింది. అక్కడికి సమస్య పోయిన తర్వాత ఈ లాయర్ కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు పోయి ఆ గడ్డి బంద్ చేసి ఆ గడ్డిని చంపేసినారు. పశువులు తినే గ్రాసంలో అన్నం ఎట్లా తింటామో బియ్యము అట్లా పశువులకి గడ్డి అనేది చాలా ముఖ్యం. దానికి మీద గడ్డి మంది చేసి చంపేశారు. ఆ గడ్డిని చంపితే వీళ్ళు పోయి రైతు కుటుంబం చేస్తే అక్కడ ఈ కృష్ణప్రసాద్ కుటుంబంపై దాడి జరగడం జరిగింది. వాళ్ళ టీవీలో పోయి అక్కడ వాళ్ళ మీద కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసు అన్ని సెక్షన్స్ పెట్టి ఒక కేసు పెట్టడం జరిగింది. అంతకుముందు ఇదే విషయం అడగాలని చెప్పి కృష్ణప్రసాద్ని కోర్టు దగ్గర పోతే ఆ రైతు కుటుంబం ఆయన బెడ్ తీసుకుని కొట్టడానికి అక్కడ మాట పెరిగింది. ఇదంతా జరిగిన వాస్తవం. మధ్యలో మేము మధ్యవర్తిత్వం వహించాం ఈ కేసుల విషయంలో. గొడవ పడుతుంది. అసలు రైతు చిన్న కుటుంబము, మీది ఎందుకు దీంట్లో మీరు ఇదే కాదని వాళ్ళకి మీరు సర్దుబాటు చెప్పి ఆలమోహన్ రెడ్డి గారు, కటారకొండ వెంకటేశ్వరి గారు అంతా కలిసి ఒక నాటకంలో మేము కూడా కొంచెం లేనా ఎందుకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళు బీజోళ్ళని వాళ్ళ మీద ఇచ్చేస్తారు, ఆ పొలాన్ని మీరు పొలం చేస్తున్నారు. ఇదంతా జరిగిన తర్వాత సెక్షన్ ఆర్డర్ చేశారు, కేసుని 307 చేసి ఆర్డర్ చేశారు పోలీసు వాళ్ళు. సరే కొన్ని రోజులంతా వీళ్ళు గొడవ పడకూడదని చెప్పి కేసుని అలాగే పెట్టారు. ఇంకా తీసేయండి సార్ ఎందుకు రాజీ చేశాం కదా అంటే లేదు ఇంకా కేసులు లేకపోతే గొడవ పడుతుంటారు, ఏమి భయం ఉంటుంది అని. సరే ఇంకా పని అయిపోయింది అక్కడికి. అంటే కేసులో 307 తీసిన తర్వాత నాకు రిలీఫ్ ఉంది. మిగతా సెక్షన్స్ నుంచి కేసు పెద్ద ఇదిగా ఉండదు, బలం లేదు. ఒకసారి ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ తీసిన తర్వాత కేసు ఆల్మోస్ట్ అది రీపోయినట్టు. ఇది జగమరిన సత్యం. అండ్ ఇప్పుడు న్యాయవాదిగా ఉంటూ పోలీసుల మీద అనుచితమైనగా ఏకవచనముగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే అతను ఈ కేసులో దృష్టిలో పెట్టుకొని పోలీసుల మీద ఎవరితోనో మిగతా తీసుకొని ప్రైవేట్ కంప్లైంట్ చేశాడు. అదేవిధంగా నీకు అన్యాయం జరిగితే నువ్వు మళ్ళీ వేసుకో కేసులు పోలీసుల మీద. నేనేం వద్దన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆత్మాభిమానం మీద వాళ్ళు ఏం చేయలేదేమో, నాకు ప్రైవేట్ కేసు చేస్తే నాకు ఏమైనా పోలీసులే కారణము. ఎస్పీ దగ్గర పోయినా ఆ ఎస్పీ దగ్గర పోతే మేము బాధ్యత తీసుకొని డిఐ దగ్గర పోతాం, ఎస్పీ దగ్గర పోతాం, డీజీపీ దగ్గర పోతాం. ఆయన మళ్ళీ ఏమంటాడంటే నేను ముఖ్యమంత్రి అరెస్ట్ అయినప్పుడు అతనే మా సానుభూతి తెలపలేదు, ఎక్కడ కూడా పాల్గొనలేదు ముఖ్యమంత్రి అరెస్ట్ చేసినప్పుడు. తర్వాత అతను ఎలక్షన్స్ ముందు నాకు ఓ రోజు ఎదురైనాడు. ఎదురైతే ఏదన్నా మీ కొట్టాడు గెలిచాడు ఓడిపోతాడు కదా. ఓడిపోయినా గెలిచినా నేను ఒక సైనికులు లెక్క వర్క్ చేయడం అనేది నా బాధ్యత, నేను పనిచేస్తాను. ఓటమికి వెళ్ళి బాగుంది, తర్వాత ఇదేటప్పుడు చూద్దులే వెయిట్ అని.
గెలిచిన తర్వాత నువ్వు పదవి తెచ్చుకొని 50 లక్షలు ఇస్తాను అంటే నోరు ఎంత అతికప్రసంగం అంటే అంత అతికప్రసంగం ఇస్తాను, అంత అతికప్రసంగం. 50 లక్షలు ఇస్తాను అంటాడు, నీకు 50 లక్షలు పోస్ట్ తెచ్చుకుంటాడు. ఇదే కృష్ణప్రసాద్ నిరుద్యోగం ఉన్నప్పుడు నేను 1 లక్షన్నర ఖర్చు పెట్టి ఒక జిరాక్స్ సెంటర్ పెట్టించాను నిరుద్యోగం ఉన్నప్పుడు. అంటే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలనేది నాకు తెలియదు. అతను ఫస్ట్ తెలుసుకోవాలా, ఎక్కడ మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ ఎవరి గురించి మాట్లాడుతూ ఎట్లా మాట్లాడుతున్నాం. కాకపోతే వాళ్ళ మీద ఉండే ఎఫ్ఐఆర్లో కృష్ణప్రసాద్ కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఒక ముద్దాయిగా ఉంటూ నేను నల్లపూట అదే అంటావు, నువ్వు ఒక ప్రాక్టీస్ చేయొచ్చా? ఇక్కడ వచ్చేసి ఆయన ఒకరికి చట్టం తెలుసు, ఇంకొకరు తెలుసు అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తిరిగాడు. తెలియదు పనిష్మెంట్ ఆఫ్ అడ్వకేట్స్ ఫర్ మిస్కాండక్ట్. ఇది మిస్కాండక్ట్ కదా, నువ్వు పబ్లిక్గా ఒక పోలీస్ ఆఫీసర్ని కించపరిచే విధంగా మాట మిస్కాండక్ట్ కదా, ఒక మహిళని కోర్టు దగ్గర నువ్వు చేసేది మిస్కాండక్ట్ కదా. నీ ఎన్రోల్మెంట్ ఖతం అయితే నీకు నల్లకోటు కదా, తెలియదు ఏది కూడా నాకు కష్టం కదే. ఇప్పటికైనా 3 రోజులు టైం ఇస్తున్నాము. సమస్య ఉంటే కూర్చొని మాత్రమే పరిష్కరించే ఒక పద్ధతి ఉంది. కాదు నీకు కోర్టు ఉంది, న్యాయం ఉంది, నువ్వు కోర్టు ఫైట్ చేసుకోవచ్చు. పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందంటే మీకు కల్లారా ఈ మధ్యకాలం చూసినాను. కొత్తపూడిలో సీఎం ప్రోగ్రాం జరిగితే 5-6 రోజుల నుంచి ఎండకు 5 రోజులు ఎంతో శ్రమించి ప్రోగ్రాం సక్సెస్ చేస్తారు. 20 మీటర్ల రాముని కళ్యాణం నిన్న చేసినారు. అదే మీటింగ్కి నేను పోయాను, ఏసీ కూలర్ పక్కన కూర్చున్నా, రాత్రి పోతే రాలేదు. అంటే కూర్చొని చూసినా మాకే ఉచ్చ రాకుంటే పనిచేసిన వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఉంటుంది. ఇదే ఇంతియాజ్ బాషా గారు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు లా అండ్ ఆర్డర్ ఎట్లా అంటే మక్క జక్క గుక్క రోజులు ఎక్కడ కనపడటం లేదు. లా అండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తుందంటే ఇంతవరకు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి. ఇక్కడ గొడవ జరగడం, చిల్లర వ్యవహారాలు జరగడం జరుగుతుంది. అటువంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ని నువ్వు భయపడించుకోవాలా, నేను ప్రైవేట్ కంప్లైంట్ సార్ అది చేస్తా అంటే భయపడించుకోవాలంటే అవుతుంది. డిఎస్పీ గారు ఇక్కడ ఎస్ఐ చేసినారు, సిఐ చేసినారు, ఇప్పుడు డిఎస్పీఏ చేస్తారు. ఆర్బిటేషన్ అదే చేస్తారు. మన చిన్న కేసులు పెట్టుకుంటా అంటే నేను పోలీస్ స్టేషన్ ఉంటే జనాలు ఉంటారు రెగ్యులర్గా. ఇక్కడంతా పోలీస్ స్టేషన్ నుంచి ఆ కేసులు వచ్చిన ప్రతి పేపర్ కేసు పెడతారు, వాళ్ళని 40 తీసుకోమంటారు. మీరు న్యాయ వ్యవస్థకి అన్ని ఏసీ కోర్టు వాళ్ళని ఏసీ చేసినారు, చల్లగా బాగా కూర్చుంటారు. పోలీస్ వ్యవస్థ అట్లా కాదు, మంది ఏంటో రాత్రి బాగులు ఉంది కదా. ఎటువంటి ప్రశాంతమైన వాతావరణం. అక్రమ కేసులు ఉన్నాయంటే అక్రమ కేసులు పెట్టకపోవడమే కారణం. ఎవడంటే వాడు నోడు వాడేసుకోవడము, చిల్లర చేస్తాను హీరోలు కావాలనుకోవడము. కాబట్టి పోలీసులో కూడా మేము విన్నపించేది ఏమంటే మంచిగా పోతే ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా సెక్షన్ రీఆల్టర్ చేయాలని కోరుతున్నాం. ఆయన ఛార్జ్షీట్ ఏమంటున్నాడు కాబట్టి సెక్షన్ని రీఆల్టర్ చేసి ఎఫ్ఐఆర్ మళ్ళీ చేసుకొని చేయకుంటే మటుకు మేము న్యాయ పోరాటం చేస్తాం. మేము బాధితులకు పూర్తి స్థాయి అండగా ఉన్నాం, నిలబడాలని నిర్ణయించుకున్నాం. మేము వాళ్ళకి అన్ని రకాలుగా సాయం చేస్తాం, ఆర్థికంగా అన్ని రకాలుగా చేసి కష్టం చేస్తాం. కనీసం ఖచ్చితంగా 3-4 రోజుల లోపల అతను బహిరంగ క్షమాపణ చెప్పకుంటే జరిగే పరిణామాలు వేరే. మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం, మేము అధికారులను కలుస్తాం. ఎందుకు సెక్షన్ ఆథరైజ్ చేస్తుంది అంటే ఇంటి మీద పోయి కొడితే కూడా సెక్షన్ ఆథరైజ్ చేస్తారు. అంటే పని అయిపోగానే పని ఉన్నప్పుడు ఒక రకంగా పోలీసులతో, పని అయిపోయిన ఒక రకంగా పోలీసులతో ఉండాల్సిన అవసరమే ఉంది. నువ్వు ఏదో సోషల్ మీడియాలో రచ్చకెక్కే బదులు నువ్వు అదే కోర్టులో ఫైట్ చేసుకోవాలి కదా. వాళ్ళకి ఇన్ఫార్మ్ అడ్డం ఏదైనా చేయాలంటే అంతకంటే ఏం కాదు. నువ్వు ఎట్లా మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు, అందరికి ఇంకో రోజు మాట్లాడతారు ఎవరైనా కూడా. కాబట్టి ఈనాడు 7 మళ్ళీ పెట్టిస్తాము. ఏమి ఖచ్చితంగా దీని మీద దీని పర్యవేక్షణ. ఎందుకంటే మీకు చెప్పాల్సిన మళ్ళీ ఆయన గుంత ఆయన కోరుకున్నాడు, ఆ గుంతలో కష్టంగా పడతాడు. అడిషనల్గా మేము కూడా బాధితులు పద్ధతిస్తాం. ఎందుకంటే ఇంతకుముందు న్యాయాలయం గురించి కాకుండా సమన్యాయం చేసి రాజీ చేయమని చెప్పి కోరినాము పోలీసుని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పేదవానికి సాయం చేయాలన్న సంకల్పం మాది. అది అన్యాయమైనా కూడా ఆ రోజు వాళ్ళకి ఆ రైతు కుటుంబాన్ని చేయలేకపోయినాము. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలంగా లేరు ఆ రైతు కుటుంబం.
2-3 బర్రెలు అమ్ముకొని ఆయన పోరాడే శక్తి వాళ్ళకి లేదు. ఇప్పటి నుంచి ఆ శక్తిని మేము కల్పిస్తాం వాళ్ళకి. ఆ రైతు కుటుంబానికి భరోసా ఇస్తున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇది జరగకుండా భరోసా కల్పించి మేము కూడా ఎస్పీని, డిఐజీని, డీజీపీని కలుస్తాం ప్రతి విషయాన్ని. బాధిత కుటుంబాన్ని న్యాయం జరగకుండా వాళ్ళకి చదువు రాదని చెప్పి వాళ్ళని వేధింపులకు గురి చేస్తే ఇది కావాలని ఏం లేదు. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి ఇది బహిరంగంగా పోలీసులకి క్షమాపణ చెప్పాల్సిందే. ఏకవచనంతో మాట్లాడినాడు. పోలీసులతో నువ్వు పని చేయించుకొని ఏకవచనంతో మాట్లాడినావు. నువ్వు వేసుకున్న మిగతా కేసుల గురించి ఎవరు చెప్పడం లే. ఓన్లీ ఒక రైతు కుటుంబానికి నీకు తెలుసుకున్న కేసుల గురించి మాత్రం చెప్తుంది ఇక్కడ. నా మీద ఛార్జ్ షీట్ వేయలేదంటే ఆ చిన్న కేసులు ఛార్జ్ షీట్ ఏమవుతుంది? ఆ రైతు కుటుంబం మీద కూడా 2 కేసులు ఉన్నాయి. వాళ్ళు తిరగాలి కదా. వాళ్ళకి తిరిగే ఈ ఖర్చులు భరించే శక్తి ఉండాలి కదా. కాబట్టి మనకి అందరూ విన్నపించేది ఏమంటే ఇంకా ఇది పెంచుకుంటూ పోతే పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ రోజున ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చిన్న ఒక అవకాశం ఇస్తున్నాం, లేదంటే పెరిగిపోతుంది ఈ విషయం. ఇక్కడ కూడా ఎవరు కూడా తగ్గే ఖచ్చితంగా రైతు కుటుంబానికి అండగా నిలుస్తాం అని తెలియజేస్తాం. మీడియా ఏర్పాటు చేయడం నగర్ ముందే ప్రెస్ మీట్లో చెప్పేసినారు. ప్రతి మనిషికి ఒక మనసాక్షి ఉంటుంది. మనసాక్షికి మనం చేసేది ఏమైనా తెలుస్తుంది. మనం న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామో తెలుస్తుంది. కాబట్టి కృష్ణప్రసాద్ మనసాక్షికి తెలుసు అది న్యాయమా అన్యాయమా అనేది. ఆ న్యాయమా అన్యాయమా తెలుసుకొని ఇప్పటికన్నా మారితే బాగుంటుంది. మారకపోతే ఏమవుతుందంటే ఈ ప్రతి మనిషికి ప్రాయం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది. ప్రాయంలో ఏగిపోయినామంటే వృద్ధాప్యంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం ఎన్నో చూస్తుంటాం సంఘంలో. అది చూసన్నా మారకపోతే ఇప్పుడు మనం సంఘంలో అడ్వకేట్ వృత్తి అంటే అడ్వకేట్ అంటే ఒక మంచి స్థానం ఉంది. ఏ డిపార్ట్మెంట్కి పోయినా మనం అడ్వకేట్గా కూర్చొని మర్యాద ఎందుకు ఇస్తారు? మన ప్రొఫెషన్ బట్టి ఇస్తారు. కాబట్టి ఆ ప్రొఫెషన్కి ఉన్న మర్యాదను పోగొట్టుందండి. ఎందుకంటే మనం లాయర్లం అంటే ఎనీ డిపార్ట్మెంట్ పైన ఎక్కడికి పోయినా ఇండియాలో మనం ఎక్కడికి పోయినా అడ్వకేట్ అంటే దానికి విలువే ఒకటి ఉంది. ఆ విలువను కాపాడండి, ఆ విలువను పోగొట్టుందండి. ఇంకోటి మనము చేసే పని మంచి పని చేస్తే అందరి క్లయింట్స్ కానీ అందుకని వస్తారు. లేకపోతే భవిష్యత్తులో మన పరిస్థితి. ఇప్పుడు నువ్వే ఎన్నిసార్లు కృష్ణప్రసాద్ అడ్వకేట్ బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా జాయింట్ సెక్రటరీ రకరకాల పదవులు చేసినావు. కానీ ఈసారి నీకు ఒక పదవి కూడా రాలేదు. అంటే ఎందుకు రాలేదు? నీ యొక్క పరిస్థితి అడ్వకేట్స్లో రోజు క్షీణిస్తుంది. కాబట్టి ఈ పద్ధతి నుంచి నువ్వు మానుకోకపోతే రాను బార్ అసోసియేషన్ నుంచే నీకు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి రేపు నువ్వు సలహాలు ఇస్తున్నావు. ప్రతి సలహా నీ నోటికి వచ్చిందని ఏదంటూ అవుతున్నావు. అంటే వాగడం అనేది ఒక ప్రెస్ ఉంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉంది కదా అని మనం విశ్లేషించి బాగుంటే మనకు తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటాయనేది మనం మన ఏపీలోనే చూస్తున్నాం. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా విశ్లేషించి బాగుంది, వాళ్ళ పరిస్థితి ఏముంది రోజు అనేది తెలుసు. కాబట్టి అది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని నువ్వు రాను నువ్వు ఏమవుతుందంటే నువ్వు అంబేద్కర్ కూడా నేనే సహకరించాను అంటావు. రేపు పొద్దున ఇంకా సీఎం చంద్రబాబు నాయుడు కూడా నా శిష్యుడే అంటావు. లేకుంటే పవన్ కళ్యాణ్ నా దగ్గర పనిచేసిపోయినాడని రకరకాల చెప్పే పరిస్థితులు ఉన్నావు. కాబట్టి నువ్వు ఇవల్ల మానుకొని నీ నోరు ఉందని ఏదంటే అది అవాకులు చేవాకులు మానుకొని నువ్వు మంచి కరెక్ట్ పద్ధతులకు పోతే భవిష్యత్తులో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మర్యాదమ్మ గారు చెప్పినట్లు మేము ఈయన రైతులకు అండదండగా ఉన్నామంటే నీ పరిస్థితి ఏ విధంగా ఒకసారి ఊహించుకో. నీవన్నీ తెలుసు, ఎక్కడెక్కడ ఏం జరిగినావు, ఏం కేసు ఉన్నాయని కూడా తెలుసు. ఒక అడ్వకేట్గా ఒక పద్ధతిగా మేము వద్దు దాన్ని నాటికి ఉంచేస్తామనే ఉద్దేశంతో నేను మరలమ్మ అందరం మిగతా వెంకటేశ్వర రెడ్డి అందరం కలిసి మేము ఒక పద్ధతిలో పోతున్నాం. మేము అదేగిన ఆ రోజుగిన కన్ను తెరిచింటే నువ్వు ఏ విధంగా ఉంటుందో నీ కేసులు సిమెంట్ నగర్ ఏమి, డోన్లు ఏమి, నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఏమి, నీ వల్ల కేసులు బయటకు తీసే నీ పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి నీ ప్రొఫెషనే భవిష్యత్తులో అంధకారం అయిపోతుంది. దీని నుంచి నువ్వు బయటపడి మంచి భవిష్యత్తును ముందు నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే నువ్వు మంచి నడుకు నడుస్తే నీ పిల్లలు కూడా మంచి నడుకు నడుస్తారు. నువ్వు తప్పు నడుకు నడుస్తే నీ పిల్లలు కూడా అదే పద్ధతిలో నడుస్తారు. అప్పుడు ఏమైతుంది భవిష్యత్తులో నీ పిల్లలు కూడా సేమ్ పరిస్థితి అవుతుంది. కాబట్టి నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం అందరూ మన కాస్ట్ మనం అందరం బాగుండాలంటే నువ్వు ఈ 3 రోజుల్లో ఏదో ఒక డిసిషన్ తీసుకొని చెప్తే బాగుంటుంది. లేకపోతే పరిస్థితి రివర్స్ అవుతుంది, తారుమారు అవుతుంది. కాబట్టి ఇది నేను మరొకసారి సలహా ఇస్తూ